ఈరోజు మన వీడియో ఏంటి అంటే గనక స్కిన్ వైట్నింగ్ ప్యాక్ అనేది చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో అనేది చాలా బాగా వైరల్ అవుతుంది. సో, వీడియో చూసి తప్పకుండా లైక్ చేసేయండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక స్కిన్ వైటనింగ్ రెమెడీ అనేది షేర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ యొక్క స్కిన్ వైటనింగ్ రెమెడీ అనేది చాలా బాగా వైరల్ అవుతుంది. సో, నేను కూడా ట్రై చేశాను. నాకు కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో, ఎవరైతే ఈ యొక్క స్కిన్ అనేది వైటనింగ్ అవ్వాలి అనుకుంటున్నారో ప్రతిరోజు వాడొచ్చు. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ప్రతిరోజు మీరు వాడుకోవచ్చు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రూపాయి పెట్టి కూడా మనం బయట నుంచి ఏమీ తెచ్చుకుని పర్టిక్యులర్‌గా దీనికోసమే తెచ్చుకుని కొనుక్కునే ఏమీ లేదు. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. సో, తప్పకుండా దీన్ని ట్రై చేయండి. అండ్ రిజల్ట్స్ కూడా చూసి మీరే వావ్ అంటారు. సో, చాలా బాగుంది ఈ యొక్క స్కిన్ వైటనింగ్ రెమెడీ అనేది. సో, ఈ యొక్క రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా ఒక రెమెడీ ఏంటో చూసేయండి. అండ్ ఇక్కడ రెమెడీ కోసం నేనేం తీసుకుంటున్నానంటే ముందుగా అయితే గనక మనందరి ఇంట్లో ఉండే పచ్చి పెసలు ఉంటాయి కదండి, వాటిని చక్కగా ఎండబెట్టుకుని లేదు ఎండ లేదు అనుకుంటే కనుక ఒక ప్యాన్లో ఫ్రై చేసేసుకుని ఆ పౌడర్ అనేది మనం తీసుకుంటున్నాం అనమాట. 1 స్పూన్ అనేది పెసరపిండి తీసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ అనేది నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, అంటే బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే ఇందులోకి నేను మనకి అందరి ఇంట్లో ఉండే ఒక కాఫీ పౌడర్, ఏ పౌడర్ అయినా పర్లేదు, నేను ఇక్కడ బ్రూ ఇన్స్టెంట్ అనేది తీసుకుంటున్నాను అనమాట. సో ఈ బ్రూ ఇన్స్టెంట్ కూడా ఒక 1/2 స్పూన్ అలా తీసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ 1 స్పూన్ అనేది పెసరపిండి లేదు అంటే సున్నిపిండి అయినా తీసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఇవేమీ లేవు అనుకుంటే మీరు శనగపిండి అయినా తీసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ అనేది నేను బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు నేను కాఫీ పౌడర్ తీసుకుని కొంచెం వాటర్ తీసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుంటూ ఉంటున్నాను. నేను ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్, పార్టీస్ వాటికి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఇలాంటి రెమెడీ అనేది ఖచ్చితంగా వాడితే డిఫరెన్స్ అనేది వాడిన వాళ్ళకే తెలుస్తుందండి. నేను మాటల్లో చెప్పటం కాదు కానీ మీకు డిఫరెన్స్ అనేది మీరు వాడి చూడండి. దాని తర్వాత మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో జస్ట్ చక్కగా మనం మిక్స్ చేసేసుకుని ఇలా పక్కన పెట్టేసుకుంటే మనకి రెమెడీ అనేది రెడీ అయిపోయింది. సో ఇంక మనము అప్లై చేసేసుకుందాం ఫేస్ మీద. సో జస్ట్ మనము తడేమీ చేయకుండా ఫేస్ మీద, డ్రై స్కిన్ మీద చక్కగా మొత్తం అంతా అప్లై అయ్యేలాగా మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకున్న ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత మనకి ఏమవుతుందంటే మొత్తం స్టిక్ అయిపోయి కొంచెం మనం స్క్రబ్ చేసుకుంటే గనక రాలిపోతుంది కదా. సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మొత్తం అంతా స్క్రబ్ చేసేసుకోండి. అలా స్క్రబ్ చేయటం వల్ల ఏమవుతుందంటే డీప్గా మన ఒక పోర్స్లో ఉన్న ఒక డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. సో అలాగే మనకి ఏంటి అంటే డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అవటం వల్ల మనకి స్కిన్ అనేది వైటనింగ్గా కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటు మనకి పింపుల్స్ అనేవి రాకుండా కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో మొత్తం నేను మీకు కావాలంటే స్క్రబ్ చేసేసుకోవచ్చు. లేదు మరీ చాలా టైట్ అంటే బాగా ఏమి వాటర్ లేదు, ఎండిపోయింది అనిపిస్తే కనుక మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవచ్చు. వాష్ చేసుకున్న తర్వాత మనకి స్కిన్ అనేది చాలా బాగా గ్లోయిగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇలా మీరు రెగ్యులర్గా వాడటం వల్ల మీకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. లైక్ పింపుల్స్ కావచ్చు, యాక్ని ప్రాబ్లం అయినా, బ్లాక్ హెడ్స్ అయినా, వైట్ హెడ్స్ అయినా, పిగ్మెంటేషన్ ప్రాబ్లం అయినా, హైపర్ పిగ్మెంటేషన్ అయినా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీ యొక్క స్కిన్ అనేది చాలా గ్లోయిగా ఉంటుంది. అలాగే స్కిన్ అనేది వైటనింగ్ అవ్వటానికి, స్కిన్ చాలా సాఫ్ట్గా ఉండటానికి, హైడ్రేట్గా ఉండటానికి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మనకి రెగ్యులర్గా అప్లై చేస్తుంటే చాలా మంచి డిఫరెన్స్ అయితే కనుక మనం చూస్తూ ఉంటాము. సో కాబట్టి మీరు మీకున్న టైంని బట్టి వీక్ ఒకసారైనా లేదంటే 15 డేస్కి ఒకసారైనా మీ టైంని బట్టి మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. అగారో బ్రాండ్ నుంచి సలూన్ స్టైలింగ్ అనేది చూపిస్తున్నానండి. సో ఇందులో మనకి ఏంటి అంటే ఏసీ మోటార్ ఉంటుంది. చక్కగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. హీట్ కానీ వేడిగా అయినా సరే, చల్లగా అయినా సరే భలే హీట్ అండ్ కోల్డ్ 2 సెట్టింగ్స్, మన 2 టెంపరేచర్స్లో మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. సో చాలా ఈజీగా మనం వాడచ్చు. సో నేను ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే మంచిగా మనము డిటాంగ్లింగ్ చేసుకోవటానికైనా సరే, స్ట్రైట్నింగ్ చేసుకోవటానికైనా, లేదు అంటే మన ఒక హెయిర్ తడిగా ఉంటే ఆరబెట్టుకోవటానికైనా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా ఈజీగా యూజ్ చేసేవచ్చు. అకేషనల్గా ఎప్పుడైనా వాడాలి అనుకుంటే ఇది సజెస్ట్ చేస్తాను. సో మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్. చూసారు కదండి, ఓన్లీ 3 పదార్థాలతోనే నేను ఈ యొక్క రెమెడీ అనేది చూపిస్తున్నాను. సో చాలా సింపుల్గా
మనం తయారు చేసుకోవచ్చు, అందరి ఇంట్లో ఉంటాయన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. అండ్ నేను ఈ మధ్య ఎక్కువగా ఈ ప్యాక్ అనేది వాడుతున్నాను. సో ఈ మధ్య కాలంలో నేను అసలు ఏమి స్కిన్ వైటనింగ్ రెమెడీ చూపించలేదు. సో దీని మీదే నేను వర్క్ చేస్తున్నాను. సో ఇది చాలా బాగుంది అన్న తర్వాతే నేను మీకు చెప్తున్నాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. ఏ స్కిన్ టైప్ వాళ్ళన్నా హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే మాకు ఎటువంటి సెన్సిటివ్ స్కిన్ అనుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి, హ్యాపీగా మీరు దీన్ని వాడవచ్చు. అండ్ అలాగే మీకు నేను చూపించిన ఒక ప్రొడక్ట్స్ కూడా మీకు కావాలనుకుంటే కనుక లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఐ హోప్ మీకు ఈ రెమెడీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య.